కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 45 రోజుల్లో రెవెన్యూ సమస్యలను పరిష్కారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య, తహసీల్దార్ రవణమ్మ, డిప్యూటీ తహసీల్దార్ అంజన్న గౌరీ, టీడీపీ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి, క్లాస్ 1 కాంట్రాక్టర్ రమణ, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, పార్లమెంటు ఇన్ఛార్జి పుత్తా రామచంద్రయ్య, చెరువు అధ్యక్షుడు పాటూరు గంగిరెడ్డి, చెరువు ఉపాధ్యక్షుడు కట్టా యానాదయ్య, నర్వకాటపల్లి మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సమాధానంగా ఒక రసీదు ఇవ్వడం, ఆ రసీదుకు 45 రోజుల లోపల ప్రభుత్వం జవాబు చెప్పే బాధ్యత తీసుకున్న ఒకే 5 సంవత్సరాలుగా కానీ లేదా అంతకు ముందు కానీ ఎవరైతే పేదవాళ్ళు బలవంతుల చేతుల్లో మోసపోయి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని ఆఫీసుల్లో ఏదైనా ఇబ్బంది ఎదురయ్యి వాళ్లకు అందుబాటులో ప్రభుత్వం లేకపోతే వాళ్ళు గత చాలా కాలంగా ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికే ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రికార్డ్ అంతా ప్రజల ముందర పెట్టి వాళ్ళకు కావాల్సిన సమస్య అక్కడికక్కడే పరిష్కారం చేయాలి గారి ప్రభుత్వం అనే విషయం మనమందరం ప్రజలకు తెలియజేయాలి. ఎన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్య కూడా 45 రోజుల్లో పరిష్కారం చేసి మీకు న్యాయం చేసి మీకు 45 రోజుల్లో పరిష్కారం తీసుకుంటామనే జవాబుదారీతనం ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి కూటమి ప్రభుత్వమే ఇప్పుడు తీసుకొని ఉందనే విషయం ప్రజలందరూ గమనించాలా. మీ సమస్యలన్నీ సాయంత్రం వరకు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉండే ముఖ్యులు మీ ప్రాంతాలలో మీ గ్రామాలలో ప్రజలకు ఏదైనా సమస్య ఉందని మీ దృష్టికి తెచ్చుంటే ఈ గ్రామానికి సంబంధించి మీరు సాయంత్రం లోపల వాళ్ళని పిలుచుకొని వచ్చి రికార్డు వెరిఫై చేయించి వాళ్ళ సమస్య తీర్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా తీసుకోవాలని చెప్పి ఈరోజు మీకందరికీ పేరు పేరున కోరుకోవడం జరుగుతూ ఉంది. అదే